మా ఇంట్లో ఏం ఫంక్షన్ చెప్తానన్నాను కదా! చెప్పడం కాదు చూపిస్తాను. వీడియోని మొత్తం అంతా చూడండి స్కిప్ చేయకుండా. ఇంకా పొద్దున్నే ఇట్లా వంటల నుంచి స్టార్ట్ అయిపోయినాయనమాట. పచ్చిమిరపకాయలు తెంపడం, ఆనియన్ కట్ చేయడం, దాని తర్వాత మిక్సీలకెయ్యడము అన్నీ పిల్లలే చేశారు పాపము. ఇంకా మా ఇంటి ఎదురుంగా ఉంటుంది. ఎప్పుడన్నా మంచిగా వీడియోలో పెడతాను తన గురించి. ఇంకా వీడొచ్చేసి పూలు గుచ్చుతున్నాడు. వీనికి మాట ఇచ్చామనమాట. పూల దుకాణం పెట్టిస్తాం రా నీకు తప్పకుండా గుడి దగ్గర అని. ఇంక ఇది పని పాట లేని బ్యాచ్‌లో వీడొకడు రెడ్డి షర్టోడు వస్తాడు. ఎందుకడు వాడు చెప్పిందాక ఏ పని చేయడనమాట. చేస్తుంటేనే చేస్తాడు. ఇంకా వానికంటే నీకు పని లేదా అంటే లేదు అని అంటున్నాడు. మా విశాలది అయితే నడుస్తూనే ఉంటది మస్తీ. అక్కడ చేసి ఇక్కడొచ్చి పాపం అలసిపోయి పతంగ్ పిలాంచి గిన్నెలు తోముతున్నాడు. గిన్నెలు తోముతుంటే మా అక్క చెప్తుంది, "విశాల్ అక్కడ బయట కడగలేవురా నువ్వు లోపల కడుగు" అని. మేము ఎక్కిరిస్తున్నాం, "రేపు పెళ్ళైన తర్వాత ఇదే పనిరా నీకు" అని. మళ్ళీ ఇక్కడ వచ్చాడు చూడండి బ్యాచ్, పని పాట లేని బ్యాచ్ వచ్చి వాడిని స్నాపులు తీసి స్నాప్‌లో పెడుతున్నాడు. అయితే ఇక్కడ నుంచి ఫంక్షన్ స్టార్ట్ అయ్యింది. ఏం ఫంక్షనో చూడండి మీరే. మా సోనీ శ్రీమంతం అనమాట. మా సోనమ్మకు శ్రీమంతం జరుగుతుంది. వాళ్ళ ఆయన ఆమె ఫోజులకు ఫోటోలు తీస్తున్నాడు మా అల్లుడు. ఇంకా దాని తర్వాత ఇక్కడొచ్చేసి వాళ్ళ అత్తయ్య, సోనీ వాళ్ళ అత్తయ్య, మా వియ్యపురాలు, మా వియ్యంకుడు అనమాట తను. ఇంకా వీళ్ళకు ఆశీర్వదించి అట్లా గాజులేశారు. ఏసిన తర్వాత మా బావగారొచ్చి మా బావగారు దీవించి మా బావగారు కూడా అట్లా పూలు వేశారు. దాని తర్వాత అక్క కూడా గాజులేసింది. అక్క అంటే నాకు సొంతం అక్క. ఇంకా తోడికోడలనమాట. అక్క పెద్ద కోడలు, నేను చిన్న కోడలు. మేమిద్దరం అనమాట. దాని తర్వాత ఇట్లా ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటూ ఇంకా అట్లా కార్యక్రమం నడిచిపోయింది. దాని తర్వాత మంగళహారతులు ఇచ్చారనమాట. మంగళహారతులు ఇస్తుంటే నాకెందుకో ఒక అమ్మవారికి హారతి ఇచ్చినట్టుగా అనిపించింది మా సోని నిండుగా. తను వచ్చి మా కోడలనమాట. నాకు చాలా క్లోజు. మళ్ళీ లంచ్ టైం అయ్యింది. అక్కడ గులాబ్ జామున్, మిక్చర్, పులిహోర, దద్దోజనము, దాని తర్వాత వచ్చేసి బగారా రైస్, బగారా అన్నం తర్వాత గుత్తి వంకాయ, అదే మసాలా వంకాయ అంటారు కదా అది, పాలకూర పప్పు, పప్పుచారు, ఇంకా టమాటా చట్నీ, దాని తర్వాత పెరుగు. దాని తర్వాత మా ఆయన అక్కడ నిల్చున్నాడు వాటర్ పోస్తూ ఆయన్ని ఎక్కిరించడానికి వాటర్ వేయడానికి ఒక మనిషి అని ఎక్కిరిస్తున్నాను. ఇక్కడ వచ్చేసేసి మా పాప మాసి 2B ఇప్పుడు కొత్తగా వెళ్ళాయి కదా బ్యాచ్లు. ఇంకా అమ్మమ్మ నాని అంటారు కదా హిందీలో, ఇవాళ రేపు తెలుగులో కూడా నాని అనేసి నానమ్మని పిలిపిస్తున్నారు. అసలు అదేందో నాకు అర్థం అవ్వట్లేదు. షార్ట్కట్లో నేర్పిస్తున్నాను అనమాట పిల్లలకి. ఇంకా మాసి 2B, దాది 2B అండ్ నేను ఫైనల్లీ నాని 2B. ఇంకా నైట్ వచ్చేసరికి హలీం బుక్ చేశారు. హలీం తిన్నాం అందరం కూర్చొని మస్తు మజా చేసుకుంటూ. నేనైతే ఇంకా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటాయి కదా అవన్నీ వేడి చేసి బయట వాళ్ళకి అందరికీ ఇచ్చేసామన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో వరకు ఉంటా. బాయ్.